దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెము ఇంటిలో నుండగా యెహోవా ఓబేదెమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. కళ్ళు మూసుకున్నట్లే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడలతో నిలబడి నాటు సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధులైన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఓబేదెము ఇంటిలో నుండగా యెహోవా ఓబేదెమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. చాలమ్మా. ఎక్కడ ఉంది మందసం? ఎవరి ఇంట్లో ఉంది? ఓబేదెము ఇంట్లో 3 నెలలంట మందసము ఉంది. ఎవరింట్లో? ఓబేదెము ఇంట్లో 3 నెలలు మందసం ఉంది. ఉంటే దేవుడు తనని తన ఇంటి వారందరినీ ఆశీర్వదించాడంట. అలానే ఇంకొక మాట కూడా ఉంది, చూద్దామా? 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఒకసారి. ఇక్కడ 3 నెలలు ఉంది, మరి అక్కడ ఏముందో చూద్దాం. 1 సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి అబీనాదాము ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు. ఆయన చలమ్మ. ఎవరింట్లో ఉంది ఇక్కడ? అబీనాదాము ఇంట్లో ఉందంట. ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడ? 20 సంవత్సరములు ఉంది. 20 సంవత్సరములు అబీనాదాము ఇంట్లో ఉన్న మందసము ఆ ఇంటి వాళ్ళందరూ ఆశీర్వదించబడలా, దుఃఖముతో ఉన్నారు. కానీ 3 నెలలు మాత్రమే, 3 నెలలు ఓబేదెము ఇంట్లో ఉన్నప్పుడు మందసము అతను తన ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. అసలు మందసం అంటే ఏంటి? 2 ఇళ్లలో మందసం ఉంది అంటున్నావు. అసలు మందసం అంటే ఏంటి? మీకు ఆలోచన రావాలి. వచ్చినట్టుంది, ఫేసులు వెలిగిపోతున్నాయి. మందసం ఏంటంటే, మందసము అనగా యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. అంటే యేసయ్య దేవుడు. అర్థమైందా? తన ఇంట్లో మందసం ఉంది. 3 నెలలు మాత్రమే ఉంది. కానీ తన కుటుంబం ఆశీర్వదించబడింది. 20 సంవత్సరాల నుంచి ఉంటుంది, కానీ తన కుటుంబం ఆశీర్వదించబడలేదు, దుఃఖముతో ఉంది. ఈరోజు నా యొక్క ప్రశ్న, నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు పేరు మాత్రమే, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావనే కానీ నీ ఇంట్లో ప్రార్థన ఉందా? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఇదేం సిస్టర్, మా ఇంట్లో మొబైల్ ఉంటుంది, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, మా ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, ఏసీ ఉంది, ఇంకేమున్నాయి? అన్నీ ఉన్నాయి, కానీ మా ఇంట్లో దేవుడు లేడు.
అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపిస్తారా? చూపించండి. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ మా ఇంట్లో దేవుడు లేడు. అదే దేవుడు అడుగుతున్నాడు, మీ ఇంట్లో ఆయన ఉన్నాడా? 3 నెలలు మాత్రమేనండి వాళ్ళు ఉంచుకొని మందసముని, కానీ ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. ఈరోజు నా యొక్క ప్రశ్న, నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? టీవీ ఉంది, ఏం యూజ్ దానివల్ల? స్మార్ట్ ఫోన్ ఉంది, ఏం యూజ్? ఎప్పుడైనా ఆ యొక్క మొబైల్లో దేవుడి వాక్యం విన్నావా? ఆ యొక్క టీవీలో సీరియళ్ళు, సినిమాలు, గంటలు గంటలు, జబర్దస్త్ షోలు, ఇంకా అనేకవి, కార్టూన్ నెట్వర్క్ అన్నీ చూస్తున్నారు, కానీ దాంట్లో ఎప్పుడైనా వాక్యం విన్నావా? వాక్యం విన్నావా? ఎప్పుడైనా దేవుడి పాటలు, దేవుడి మాటలు ఎప్పుడైనా, ఏ సేవకుడు చెప్పిన దేవుడి వాక్యమే కదండి చెప్పేది. ఎప్పుడైనా నీ యొక్క టీవీలో, ఎప్పుడైనా నీ కుటుంబంలో ఎప్పుడైనా కుటుంబం ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కొత్తలో కుటుంబం ప్రార్థన చేసేవాళ్ళు, కానీ ఈ రోజున ఒక్కదానివి కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇంట్లో అసలు ప్రార్థన దీపం అనేది లేకుండా పోయింది. కానీ ఆయన అంటున్నాడు, నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఆయన ఇంట్లో ఉన్నాడంట, ఓబేదేము ఇంట్లో ఉన్నాడంట దేవుడు. మరి నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? దేవుడు అనగా ప్రార్థన ఉందా? నీ ఇంట్లో ప్రార్థన ఉందా? కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందితో కలిసి ఏకోవించి ఏకాత్మ కలిగి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ప్రార్థన దీపం నీకుందా? ఈ రోజున ఇంట్లో అన్నీ ఉన్నాయి సిస్టర్, ప్రార్థన లేదు. మరి నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడింది? ఎలా ఆశీర్వదించబడింది? మా కుటుంబంలో ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి అంటున్నావు, కరెక్టే. మరి ఆశీర్వాదము ఓబేదేము ఇంటికి ఎలా వచ్చింది? దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం అంట మన కొరకు తన్నుకుంటూ వచ్చేదాలాగా ఉండాలి, అంతేకాని ఆశీర్వాదం కోసం ఆశీర్వాదం కావాలంటే అది రాదు. ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఆయన నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించగలగాలంటే ముందు నీ ఇంట్లో ఆయన ఉండగలగాలి. ఎవరు? నీ భర్త కాదు, యేసయ్య నీ ఇంట్లో ఉండగలగాలి. ఉంటేనే నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. ఆ రోజు నా కుటుంబం 3.5 నెలలు మాత్రమే, కానీ ఆ కుటుంబం అంతా ఆశీర్వాదం పొందుకుంది. ఈ రోజున నీ కుటుంబం నువ్వు ఆశీర్వదించబడట్లేదు, కారణం ఇవ్వచ్చు. నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్న పేరు మాత్రమే ఒక విశ్వాసివే. ఏ సంఘ విశ్వాసివైనా నీ కుటుంబం అంతా ప్రార్థన ఏకీపిస్తుందా? నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? ఎప్పుడైనా నెలకొకసారైనా దైవ సేవకులు పిలిపించి ప్రార్థన కొడుకు పెట్టించుకుంటున్నావా? నిన్న మేము సతన్పల్లిలో ఉన్నాం కదండి, మా ఇంటి ముందుగా పక్కన ఇంట్లో పాటలు వినపడుతున్నాయి. నేను డాబా ఎక్కి చూస్తే ఎక్కడో పాటలు వినపడుతుంటే అక్కడ మాత్రం రోజుకి ఒక్కసారైనా ఏదో ఒక గృహంలో దగ్గర పాటే ఇళ్లలోనే ప్రార్థన జరిగింది. ప్రతిరోజు దేవుడి పాటలు వింటాం, ప్రతిరోజు ఎక్కడొక చోట దేవుడు వాక్యం వినపడతా ఉండిద్ది. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ కుటుంబంలో, మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్నిటికీ స్థానం ఉంది, కానీ యేసయ్యకి మాత్రం స్థానం లేదు. ఎందుకు లేదు? అన్ని వస్తువులకి ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి, ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అంటున్నావే, కానీ అన్నిటికన్నా ఎక్కువైన వాడు కదా నీ దేవుడు. ఆయన ఒక వస్తువా? అదొక వస్తువా? అన్ని వస్తువులకి నీ కుటుంబం, నీ ఇంట్లో స్థానం ఉంది, అవకాశం ఉంది, కానీ యేసయ్యకి ఎందుకు అవకాశం లేదు? యేసయ్య ఎందుకు అవకాశం లేదు? ఆయన ఇంటి బయట వరకేనా? ఇంటిలోకి రానిచ్చే అవకాశం లేదా? నేను అడుగుతున్నాను, ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయి, సొంత గృహాలు ఉన్నాయి? ఇదేం సిస్టర్, ఇదేమైనా సిటీ అయితే రెంట్కుంటున్నాం అనుకోవచ్చు, మాకు సొంత గృహాలు ఎందుకు ఉండవు అని మీరు అనుకోవచ్చు. మీ ఇంటికి ఓనర్స్ కదా మీరందరూ. ఆయన అడుగుతున్నాడు, అవకాశం ఉందా? నాకు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉందా? మీరు వస్తువులన్నిటికీ ఈ మూల పెట్టుకోవాలి, ఆ మూల పెట్టుకోవాలని చోటించుకుంటున్నారే, కానీ నేను మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందా? ఆయన మీ ఇంట్లో ఉందామనుకుంటున్నాడు. మీ కుటుంబంలో, మీ ఇంట్లో ఉంటే ఆశీర్వాదం మీరు పొందుకుంటారు, కానీ అన్నిటికీ అవకాశం ఇస్తున్నారు, కానీ దేవుడికి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు? ఆశీర్వాదం కావాలి అంటున్నారు,
కానీ మీ ఇంటిలో ఆశీర్వాదం మీ ఇంట్లోనే ఉంది, మీ ఇంట్లో నుంచి మొదలవుతుంది. కానీ ఆయన ఉంటేనే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి. చాలా రిచ్ పర్సన్ అన్నమాట వాళ్ళ తాతయ్య. తను చనిపోయే స్థితికి వచ్చాడు. తన చేతికి ఉన్న వాచ్ తన మనవడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? తన మనవడికి ఇచ్చాడు. అయితే తన వయసు వచ్చేసరికి చాలా చిన్నదే, మరీ అంత పెద్దోడేం కాదు. ఆ మనవడు ఏమనుకున్నాడంటే, నాకు డబ్బులు ఇస్తే ఏదైనా కొనుక్కునేవాడిని, ఏదైనా తినేవాడిని కదా. మా తాతయ్య ఏంటి నాకు వాచ్ ఇచ్చాడు, దీన్ని అమ్మేస్తే పోయిద్ది, నాకు చాలా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి, అతి తెలివి ఉంటుంది కదా చిన్నపిల్లలకి, ఆ తెలివితో ఉపయోగించి ఎక్కడికి వెళ్ళారు? కిరాణా షాప్కి వెళ్ళాడండి. అందరూ జ్ఞాపకం చేసుకోండి. కిరాణా షాప్కి వెళ్ళి ఆ కిరాణా షాప్ ఓనర్ని అడుగుతున్నాడు, అంకుల్ ఈ వాచ్ నేను అమ్మాలనుకుంటున్నాను, ఎంత వస్తాయి నాకు డబ్బులు అంటే? ఆయన అంటున్నాడు, మినిమం నాకు తెలిసి ఒక 500 మాత్రమే వస్తాయి అయ్యా అన్నాడు. 500ఏనా? ఒక్క రోజుకైతే సరిపోతాయిలే, నాకు వద్దులే అని చెప్పేసి మరలా కొంచెం ముందుకెళ్ళేసరికి అక్కడ బట్టల షాప్ ఉంది, పెద్ద షాపింగ్ మాల్ ఉంది. అక్కడ అడిగారనమాట, అంకుల్ ఈ వాచ్ ఎంతకు వచ్చింది, నేను అమ్ముదాం అనుకుంటున్నానంటే, ఇది మినిమం ఒక 2000 ఉంటుంది అనుకుంటా అయ్యా అన్నాడు. అబ్బో, ఇదైతే 4 రోజులకే సరిపోయింది, నాకు వద్దులే అంకుల్ అని చెప్పేసి అంతే ముందుకి వెళ్తా ఉండగా ఒక వాచ్ షాప్ కనపడింది, పెద్ద వాచ్ షాపు. ఇంకా వాచ్ షాప్ కనపడింది, వాచ్లు చేసే వాళ్ళకైనా అర్థమైద్దేమో తెలిసిద్దేమో అని చెప్పేసి వాచ్ షాప్ దగ్గరికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? వాచ్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనవడు అడుగుతున్నాడు, అంకుల్ ఈ వాచ్ నేను అమ్మాలనుకుంటున్నాడు, ఎంతకైద్దంటే, బాబు ఈ వాచ్ నీకు ఎక్కడది? మా తాతయ్య ఇచ్చాడు. అసలు నీ దగ్గర ఎందుకు ఇంత ఖరీదైన వాచ్ అంటే, మా తాతయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎవరికి చెప్పమాకు, ఈ వాచ్ కొన్ని కోట్లు ఖరీదైంది. ఎంతంట? కొన్ని కోట్లలో వచ్చింది డబ్బులు. ఇది నాకు ఇయ్యాలి, నాకు కోట్లు ఇస్తానంటే ముందు ఎక్కడికి వెళ్ళాడండి? వాల్యూ లేవు దానికి. బట్టల షాప్కి వెళ్ళాడు, వాల్యూ ఉందా? లేక 2000 అన్నారు. చేరాల్సిన దగ్గరకు వచ్చింది, చేరిన తర్వాత దాని వాల్యూ పెరిగింది. అలానే ఆశీర్వాదం కూడా నిన్ను వెంబడిస్తానే ఉంటది. కానీ ఆశీర్వాదం పొందుకునే చోటుకి నువ్వు వస్తే నీ యొక్క వాల్యూ కూడా పెరిగిద్ది. నీకు ఆశీర్వాదం కూడా నీకు వెనటే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆశీర్వాదం ఎక్కడో లేదండి, నువ్వు ఆయనని ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడినట్లుగా నీ కుటుంబం కూడా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈ లోకానుసారంగా ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ యాకోబుకి లోకానుసారంగా ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. మరి దేవుని ఎందుకు పెనుగులాగాడు? రాత్రి అంతగా దేవుడితో ఎందుకు వాదన పెట్టుకున్నాడు? దేవుడికి ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చింది, ఏ మనుష్యుడు కూడా ఆశీర్వాదం తీసివేయలేడు. అటువంటి ఆశీర్వాదం కోరాడు యాకోబు. ఈ రోజు కూడా అటువంటి ఆశీర్వాదం నీకు ఇద్దామనుకుంటున్నాడు. అది నీ చేతిలోనే ఉంది. ఆ యొక్క నీ ఇంటి గృహములో ఆయనకి అధిపతిగా ఉండాలని పేర్లు వాగ్దానాలు పెడుతున్నావు, కానీ ఇంటిలోకి వచ్చే అవకాశం ఇవ్వలేకపోతున్నావు. దేవుడి సన్నిధిలో ప్రాధేయపడి దేవుడి సన్నిధిలో ప్రత్యేకత ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించే, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మేము ఆస్తికర్తలుగా ఉండాలి, మేము అందరికన్నా గొప్పవారిగా ఉండాలి అంటున్నావే, కానీ నీ యొక్క గృహములో ప్రార్థన ఎందుకు లేవు? గంటల దేవుడి సన్నిధిలో చేస్తున్నావు, ఒక 5 నిమిషాలు కూడా నీ గృహంలో ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? ఒక 5 నిమిషాలే కదా ఆయన వాక్యం వినమంటుంది, ఒక 5 నిమిషాలు కూడా వినలేకపోతున్నావు. అదే ఫోన్ ఇచ్చి ఏదైనా చూడరా అంటే 3-4 గంటలు అయ్యేది కూడా చూసుకోము, స్క్రోల్ చేస్తానే ఉంటాం. ఇది బాగాలేదు ఇంకొకటి, టీవీ అయితే ఇంకోటి మార్చుకుంటాం. కానీ 5 నిమిషాలు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుడికి ఎందుకు స్థానం ఇవ్వలేకపోతున్నావు? దేవుడికి ఎందుకు చోటు ఇవ్వలేకపోతున్నావు? ప్రతి గృహంలో వాక్యం వినపడుతుంది, కానీ మనము తలుపులు వేసుకొని మనకి ఇష్టారాజ్యంగా చూస్తున్నాం. ఇప్పుడు డీజే ఒక 50,000 పెట్టుకుంటే వచ్చేది కాదండి. మన ఇంట్లోనే డీజేలు తయారైపోతున్నాయి ఒక టీవీ వాల్యూమ్ ద్వారా.
పిల్లలు ఎక్కడో దొరకడు, మన ఇంట్లోనే లెగుస్తున్నారు. అంత దౌర్భాగ్య స్థిత. గృహం నీదే, ఇల్లు నీదే, అన్నిటికీ స్థానం ఉంది, కానీ యేసయ్యకి ఎందుకు స్థానము లేదు? యేసయ్యకి ఎందుకు స్థానము లేదు? కుటుంబం అంతా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి. కుటుంబం అంతా భోజనం చేస్తే ఎంత బాగుండిద్ది. ఇక్కడైతే మేము నలుగురం చేయం, కానీ అక్కడైతే కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబం అంతా భోజనం, చాలా సంతోషంగా ఉంది. అలానే అడుగుతున్నాడు, కుటుంబం అంతా ప్రార్థన చేస్తే ఆయన అక్కడే ఉంటాడు, నిన్నే నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా ఉంది, చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. దేవుని మందసరం ఉండటం వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతను కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుడునని సంగతి దావీదుకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చిరి. చాలమ్మా, అక్కడ ఏమనుంది? ఓబేదేము ఇంట్లో దేవుడు మందసం ఉందని ఎవరికి తెలిసింది? దావీదుకి ఆ సంగతి వినపడగా తను ఏం చేశాడంట? ఆ మందసం అతని ఇంట్లో ఉంటేనే ఆశీర్వాదం పొందుకున్నాడు, అదే నా ఇంట్లో ఉంటే నేను ఆశీర్వాదం పొందుకుంటాను కానీ ఏం చేశాడు? తీసుకొచ్చుకున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ రోజున నీ యొక్క కుటుంబములో ఆశీర్వాదం ఉంది. దేవుడు నీ కుటుంబములో ఉంటే నీ యొక్క టీవీ వాల్యూమ్ ద్వారా నువ్వు దేవుడి వాక్యం ప్రకటిస్తున్నట్లయితే ఆ వాక్యము ఉంటాయిగా, గృహాలు ఉంటాయి, ఎవరికో ఒకరికి వినపడిద్ది. వీళ్ళు దేవుడిని నమ్ముకొని దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడు బిడ్డలై ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం అంతా నిజంగా ఆశీర్వదించబడింది. నిజముగా నేను ఇదే చేస్తే నా కుటుంబం కూడా ఆశీర్వాదం పొందుకునేదిగా అనే ఆలోచన వాళ్ళకి కలిగిద్ది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆలోచనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావు కాబట్టి నిన్ను బట్టి ఒక్కరు కూడా దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు. ఒకరు నడిపించే విధముగా ఉండాలి, కానీ మన వల్ల ఆగిపోయే విధముగా ఉండకూడదు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒక్కరిని నడిపించే విధముగా ఉండాలి. ఓబేదెము కుటుంబములో ఆశీర్వాదం ఉంది అంటే మందసం అక్కడ ఉంది, తన ఇంటిలో చేర్చబడింది, దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, అందుకనే ఆశీర్వాదం పొందుకున్నారు. దేవుడు బిడలై ఉండి మనము కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుడు ఒక అభివృద్ధి పొందుకోవాలంటే ఆయన ఒక్క ఆశీర్వాదం ఉందా ఆయన దగ్గర? చెప్పండి, ఒక్క ఆశీర్వాదం ఉందా? చాలా రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్ని ఆశీర్వాదాలు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన అనుకుంటున్నాడు. నిన్ను బట్టి నీ తోటి సహోదరులు కానీ తోటి గృహముల వాళ్ళు కానీ ఆశీర్వదించి పొందాలంటే ముందు నీ ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. నోవాహు కుటుంబం ఆ రోజున నోవాహు వల్లే తన కుటుంబం కాపాడబడిందా? లేకపోతే ఏమైంది? నోవాహు ఒక్కడ వల్లే తన కుటుంబం అంతా కాపాడబడింది. ఈ రోజున నీ ఒక్కదాని వల్లే, నీ ఒక్కడ వల్లే నీ కుటుంబం ఆశీర్వాదం పొందుకునే చేతులు నీ చేతిలోనే ఉంది. అది నీ నుంచే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాడు. నువ్వేమో ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చి అయ్యా అయ్యా అని ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ గృహంలోకి వెళ్ళాక ప్రార్థన ఏమైంది? ఇక్కడ గంటల ప్రార్థన చేసావు దేవుడి సన్నిధిలో, అక్కడ 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. 5 నిమిషాలు కూడా కంఠస్థం చేయలేకపోతున్నావు దేవుడి వాక్యముని. ఆయన నేనేం ఆశీర్వదిస్తాడు? కానీ ఆ రోజు నా కుటుంబంలో ఉంది మందసం, దేవుడు ఉన్నాడు, అందుకని ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. భర్త, బిడ్డలు, భార్య, అందరి కుటుంబం అంతా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే మన ఇంట్లో ఎంత పరలోకమే మన ఇంట్లో ఉన్నట్టుండిది కదండి. రావట్లేదా నీ భర్త ప్రార్థన చేయడానికి? చెప్పండి, 2-3 రోజులు చెప్పండి, నువ్వు ప్రార్థన చేయి, ఆటోమేటిక్గా తనే వస్తాడు. ఎలా? దేవుడు ముట్టికాయ వేసి తీసుకుని వస్తాడు. ఆ కుటుంబం అంతా ఆశీర్వాదం పొందుకుంది. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇక నుంచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే. దేవుడి సన్నిధిలో అందరూ వచ్చిన వాళ్ళందుకు నీ సువార్త చెప్తున్నావు, సాక్ష్యం చెప్తున్నావు, కరెక్టే. నీ ఇంటి సాక్ష్యం ఏది? నీ ఇంట్లో ప్రార్థన ఏది? ప్రార్థన ధూపం ఏది?
అని దేవుడు అడిగేలాగా మనము చేసుకోకూడదు. అలానే ఆయన మన ఇంట్లో ఉంటే మనకేం కలిగిద్ది? ఒకటే ఆశీర్వాదం కలిగిద్ది. ఇంకా ఆయన మన ఇంట్లో ఉంటే ఆశీర్వాదం కలిగిద్ది, కరెక్టే. చూద్దాం అది కూడా. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవాలి. నీవు అతని ఇంటి వారికి అతనుకు కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించును. చాలమ్మా, ఈ రోజున ఆయన నీ ఇంట్లో ఉంటే నీ ఇంటి చుట్టూ, నీ కలిగిన అంతటిని చుట్టూ, నీ ఆస్తి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ఏమైబడిద్ది? కంచి వేయబడిద్ది. నేను చెప్పిన మాట కాదు, అక్కడ ఉన్నది మీరు చదివింది. కంచి వేయబడిద్ది. ఇప్పుడు ఎవరన్నా నీ ఇంట్లోకి రావాలంటే ముందుగా ఎవరిని దాటి రావాలి? నీ గేటును కాదు, నీ గుమ్మముని కాదు, ఆయన్ని దాటి రావాలి. ఎవరన్నా ఏదైనా ప్రభావం నీ మీద వేస్తుంటే, నీ ఇంటి మీద ఎండి మిరగాయలు వేస్తుంటే ఆయన్ని దాటి రావాలి. ఎప్పుడు ఆయన దాటొచ్చింది? ఆయన నీ ఇంట్లో ఉన్నప్పుడు. ఆయన నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు? భార్యాభర్తల మధ్య ఎందుకు ప్రేమ లేదు? అన్యోన్యంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎప్పుడు గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు నీ భర్త పదే పదే తాగొచ్చి నిన్ను కొడుతున్నాడు? ఎందుకు కొడుతున్నాడు? నీ ఇంట్లో ఆయన లేకే. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో. ఆయన నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబం సమాధానపరుస్తాడు. నీకు, నీ అత్త కోడలకి, భార్యాభర్తలకి ప్రేమ కలిగిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కొరత ఉందయ్యా, నా కుటుంబంలో కొరత ఉందయ్యా, నాకు పిల్లలు లేని కొరత ఉంది, నాకు అనారోగ్యమైన కొరత ఉంది, ఏ కొరత నీకున్నా ఆయన అడుగు పెట్టినంత వరకే, ఆయన అడుగు పెట్టి ఆ కొరతను తీసివేసే దేవుడు. నీకు కలిగిన అంతటిని, పశువులున్నాయా, గొర్రెలున్నాయా, ఏమి ఉన్నా కానీ, నీ పొలమును కానీ ప్రతి దానికి ఆయన కంచి వేస్తాడంట. ఆయన ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక పొలానికి, ఒక స్థలానికి కంచి వేస్తుంది, ఇది తెలుసా? కంచి వేస్తుంటది. కంచి వేసినప్పుడు మనం ఏమన్నా అక్కడికి వెళ్ళామనుకో, మనల్ని ఏం చేస్తారు? ఏంటయ్యా ఇది మా స్థలం, ఏం మీరు వచ్చారు ఇక్కడికి, ఏం అవసరం మీకు అని మనల్ని నిలదీచి అడుగుతారు కదండి. అదే మన కుటుంబానికి మనకు కలిగిన అంతటి కంచి వేసి ఉంటే ఏ అపవాదైనా మన ఇంట్లో జ్వరబడిద్దా? గలిబిలి చేసిద్దా? కుటుంబంలో సమాధానం లేకుండా పోయిద్దా? గొడవలు అవుతాయా? పిల్లలైన కొరత ఉండిద్దా? ఎప్పుడు హాస్పిటల్ పరిగెత్తే అవకాశం ఉండిద్దా? పోలీస్ కేసుల చుట్టూ, కోర్టు కేసుల చుట్టూ తిరిగే అవకాశం ఉండిద్దా? ఉండదు. ఒక్క నీ చేతిలోనే ఉన్నది. నా చేతిలో ఉంది, నేను చేసేసుకున్నా, మా ఇంట్లో పెట్టేసుకున్నా ఆయన్ని. మరి నీ చేతిలోనే ఉంది నీ ఆశీర్వాదం, నీ చేతిలోనే ఉంది. ప్రాముఖ్యంగా నీ చేతిలో అంటుంది ఝాన్సీ అంటే నిజముగా నీ చేతిలోనే ఉంది. ఆయనని నీ ఇంట్లో చేర్చుకుంటే, ఆశీర్వాదం పొందుకుంటే ఏ నరుడు, ఏ మంత్ర శక్తులు కూడా ఆశీర్వాదం తీసివేయలేదు తెలుసా? తీసివేయలేదు. నీకు సమాధానం లేదు భార్యాభర్తల మధ్య అంటే ఆ సమాధానం పరుస్తాడు ఆయన. సమాధాన కర్తవై ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా పిల్లలేని కొరతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు, నీ భర్త, బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేయండి. ఒక్కసారి కుటుంబం ప్రార్థన చేయండి. అందరి ఇంట్లో టీవీస్ ఉన్నాయి, అందరి ఇంట్లో ఉన్నాయి, వాక్యం పెట్టండి. అందరి చేతిలో ఇంత పెద్ద ఫోన్లు ఉన్నాయి, వాక్యం పెట్టండి. ఏ కొరత అయితే నీకుందో ఈ రోజున, ఏ కొరత అయితే నువ్వు వచ్చి కూర్చున్నావో ఆ కొరతని ఈరోజు ఏ క్షణమే తీసివేయబోతున్నాడు.
ఆయన తీసివేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు? ఆయన నీ ఇంట్లో చేర్చుకున్నప్పుడు. నీ కలిగినంతటిని కంచివేస్తాడు. నీ భర్త ప్రయాణాలు వెళ్తున్నాడా? నీ కుమారుడు దూరముగా ఉన్నాడా? ప్రతి దాన్ని కంచివేసి కాపాడుతూనే ఉంటాడు. ఆ మాట కూడా ఉంది చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 18వ వచనం. 11:18. యోబు గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం. నమ్మకమునకును, కింద మాట చదవండి. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పనుకొందువు. చదవాలి 19వ వచనం కూడా. ఎవరి భయము లేకుండా అనేకులు నీతో విన్నపములు చేశారు. చాలమ్మా. నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి ఒక సిస్టర్ ప్రార్థన చేయించుకుంది మొన్న. ఎందుకు నిద్ర పట్టట్లేదు? సురక్షితముగా నువ్వు ఎందుకు నిద్రించట్లేదు? ఎవరో నా మీదకి వచ్చేస్తారు, ఏ అప్పులోలు నా మీదకి వస్తారు, ఏ రౌడీలు నా మీదకి వస్తారు అనే భయం 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 భయం. ఒక పెద్ద మనిషి మన ముందుంచి మనం భయపెడతాం కాదండి. ఒక భయమే, తెలియకుండానే భయం వచ్చేస్తుంది. నేను నిద్రపోలేకపోతున్నా. పగలైతే నిద్ర పడుతుంది, అందరూ ఉంటారు కాబట్టి. కానీ నైట్ అయితే ఆ భయం అంటున్నాడు, నువ్వు సురక్షితముగా నిద్రిస్తావు. ఎవరు భయము నీకుండదు. ఎప్పుడు? ఆయన నీ ఇంట్లో ఉన్నప్పుడు. బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉంది. తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఆమె ఇంటికి రక్షణ వచ్చిందంట. ఆమె ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారు. లోదయ ఏం చేసింది? పౌలు గారు వాక్యం విని తన ఇంటికి తీసుకొచ్చినప్పుడు కుటుంబం అంతా రక్షణ పొందుకున్నారు. ఈ రోజున నువ్వు ఒక్కదానివే రక్షణ పొందుకున్నాను బాధపడుతున్నావా? ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, ఏమీ లేదు అని అంటున్నావా? బాధపడు మాకు. ఈ రోజున నీ ఇంట్లో ఆయన్ని చేర్చుకో. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళు ఖచ్చితంగా రక్షణ పొందుతారు. నీ కుటుంబం అంతా రక్షణ పొందుతారు. నీ కుటుంబం అంతా ఆశీర్వదిస్తారు. నీ కుటుంబం అంతా ఉన్నతమైన స్థలముల్లో ఎక్కిస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడు? ఆయన నువ్వు ఇంట్లో చేర్చుకున్నప్పుడే. ఇల్లు ఇల్లు అంటున్నావు ఝాన్సీ, బాగానే ఉంది. ఇల్లు అంటే ఏంది? ఇల్లు అంటే ఏంటి? మా సొంత గృహాలా? కాదండి. ఇల్లంటే మనమే. దేవుని ఇల్లై ఉన్నాం మనమందరం. దేవుని ఇల్లై ఉన్నాం. మన హృదయం మనకుంటదిగా, చిన్నది ఒకటి ఉంటదిగా, చాలా ఘోరమైనది, చాలా మోసకరమైనది మనలో ఒక దాగుంది. దాని పేరే హృదయం. ఆ హృదయములో దేవుని చేర్చుకో. ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నేను ఉన్నతమైన స్థలములో నెక్కిస్తాడు. ఆయన నీకు కలిగినంతటికి క్షేమము కలగచేసి నీ కుటుంబం అంతా రక్షణ పొందేలాగా ఆయనే చేస్తాడు. నీకు ఏ కొరత అయితే ఉందో, ఈ రోజున పిల్లలు లేని కొరత ఉందా? ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, బాధపడుతున్నా, అయినా అందట్లేదని ఇంకా దిగులు చెందుతున్నావా? బాధపడ మాకు. ఆయన నీ హృదయంలో చేర్చుకో. హృదయం అంతా ఆయనకే ఇవ్వు. ఆయనకి ఇస్తేనే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రోజున ఒబేదేము 3 నెలలు మాత్రమే మందసముని ఆ ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఆశీర్వాదం పొందుకున్నారు కుటుంబం అంతా. ఈ రోజున నిన్నొక్కదాన్ని కాదు సహోదరి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అది నీ చేతిలోనే ఉంది. ఆ యొక్క హృదయములో ఆయన చేర్చుకున్నప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీకు కలిగినంతటిని భద్రపరిచి సురక్షితముగా నీ గృహంలో నువ్వు నిద్రించగలుగుతావు. ఏ భయము ఉండదు. ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా? ఏ నరుడు నన్నేం చేయగలడు? ఆ మాట 10 రోజు చదువుకోవచ్చు. మీరందరూ దేని చూసి భయపడుతున్నారు చెప్పండి ఒకసారి. దయాన్ని చూసి భయపడుతున్నారా?
మనుషులను చూసేగా భయపడుతుంది. ఎవరేం చేస్తారో మా ఇంటి మీద మేము ఎదిగితే ఎవరు చూడలేరు. ఆయన కాపుదల్లో ఉంటే, ఆయన నీ చుట్టూ కంచి వేస్తే ఎవ్వరు నీ దరి కూడా చేరలేరు తెలుసా. ఎవరు నీ దరి దాపుల్లో కూడా రాలేరు. ఆయన నీ హృదయములో ఉంటేనే, ఆయన నీ హృదయములో ఉంటేనే. ఒక ప్రవక్త చెప్పారు, యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారందరం ఆయననే సేవిస్తామని. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను నా కుటుంబం అంతా ఆయన్నే సేవిస్తామయ్యా. బ్రతికినంత కాలం, ఉన్నంత కాలం ఆయనకే రుణస్థులుగా మేము ఉంటాం. ఒక్క మేల, 2 మేళ్ళ, నిజముగా ఆయన చేసిన మేలులు ఒక్కసారి కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేసుకుంటే కప్పుకున్న దుప్పటంతా తడిచిపోయేది తెలుసా. ఒక్కట అసలుకి మనం ఏ స్థితిలో వచ్చామో, ముందు ఈ రోజుని ఏ స్థితిలో మనల్ని నిలబెట్టాడో తలుచుకుంటే ఒళ్ళు పొలకరి ఆగదు. అసలుకి ఎంత సంతోషం ఉంటుందో. ఇంకా ఆశీర్వాదం నీకుంది, దాచిపెట్టాడు. ఇంకా నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. అదంతా నీ చేతిలోనే ఉంది. నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు, నీకున్న కొరతని తీసివేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేని ద్వారా? కుటుంబ ప్రార్థన ద్వారా, కుటుంబములో వాక్యము పెట్టే ద్వారా, పాటల ద్వారా, అన్ని క్రియలలే. ఆయన మనకి ఒక మాట చెప్తానండి, ఆయన ఆకాశములోనే ఉండొచ్చుగా, పరలోకంలోనే ఉండొచ్చుగా, ఎందుకు మన కోసం వచ్చాడు చెప్పండి? పరలోకంలోనే ఆయన దగ్గర సూపర్ చిన్నపిల్లలు అంటూ ఉంటారు, యేసయ్య అంటే డోరమ్యాను, ఆయన దగ్గర అన్ని సూపర్ గ్యాజెట్స్ అన్నీ ఉంటాయి అంటారు. చిన్నపిల్లలు, తెలియని పిల్లలు, ఆయన అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఆశీర్వాదంగా అట్లా పంపించచ్చుగా, అలా పంపించచ్చుగా. ఎందుకు మన కోసం వచ్చాడు? ఆయన ఒక క్రియ చేశాడండి, ఒక పని చేశాడు. పని ద్వారా మనందరికీ కార్యాలు చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎందుకు నువ్వు తప్పిపోతున్నావు? ఏ చిన్న జరగలేదని. ఎందుకు నువ్వు ఇంకా బాధపడుతున్నావు? జరగట్లేదని. భర్త మారట్లేదు, ఎందుకు బాధపడుతున్నావు? హృదయమంతా పాపాన్ని, రోత జీవితాన్ని పక్కన పెట్టి హృదయమంతా ఆయనకు నువ్వు ఏ కొరతతో కూర్చుని బాధపడుతున్నావో ఆ కొరతని ఈ క్షణమే తీసేస్తానంటున్నాడు. ఏ ఆశీర్వాదం కోసమైతే నువ్వు వచ్చి కూర్చున్నావో ఆశీర్వాదం నీకు ఇద్దామనుకుంటున్నాడు. నీ చేతిలోనే ఉంది. ఆ యొక్క హృదయం నా దగ్గర లేదు, నీ హృదయం నీలోనే ఉంది. ఆయన నీతో ఉంటానంటున్నాడు, నీలో ఉంటానంటున్నాడు. ఆయన మనతో ఉంటే మనకేం కొదవండి. తండ్రి శ్రీమంతుడైతే బిడ్డలు లేని వాళ్ళు ఎట్లా అవుతారు? అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన అన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హృదయం ఆయనకి ఇస్తేనే, నీ ఇంటిలో ఆయన చేర్చుకుంటేనే. ఓబేదేం చేర్చుకొని ఆశీర్వాదం పొందుకున్నారు, నువ్వు చేర్చుకో, ఆశీర్వదింపబడతావు. మేము మా కుటుంబం అంతా చేర్చుకున్నాం, ఉన్నతమైన మమ్మల్ని నిలబెట్టి బ్రతికించి ఎంతో ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు. అది మీరు చూస్తున్న సాక్ష్యం. మిమ్మల్ని కూడా ఆ విధంగా చేయాలంటే, మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ ఇంట్లో ఆయన చేర్చుకో. నీ ఇల్లు అనగా నీ హృదయములో ఆయన చేర్చుకో. ఆయన ఆశీర్వాదకర నిన్ను, నీ కుటుంబాన్ని మారుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. యెహోషువ చెప్పినట్టుగా చెప్పండి, నేను నా ఇల్లు, నా ఇంటందరం, మా ఇంట్లో వారందరం నిన్నే సేవిస్తాం అయ్యా. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అవునయ్యా, నేను నా కుటుంబం అంతా నిన్నే సేవిస్తాం ప్రభు. ఆ యొక్క హృదయములో ఏమైతే ఉందో ఆయనకి నీ హృదయంలో రావడానికి, ఆయన నీ హృదయం రానికుండా ఏదో ఉంది నీ హృదయంలో దాగి, అది పక్కన పెట్టేసి
హృదయం అంత పరిశుద్ధపరచు దేవా. నా హృదయంలో రాయ్యా, నా ఇంట్లోకి రాయ్యా. నా ఇంట్లో పెద్ద కొరత ఉందయ్యా, పిల్లలు లేని కొరత తీసివేసేయ్యా. నా భర్తని మార్చే కొరత ఉంది నాయన, తీసేయ్యా. నా భర్త తాగుతున్నాడయ్యా, ఆ కొరత తీసేయ్యా. కుటుంబాన్ని ఆశీర్వాదకను మార్చు నాయన. ఆయన చేర్చుకుంటే నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. చేర్చుకో. ఈ రోజున ఓబేదేం చేర్చుకున్నాడు. 20 సంవత్సరములు చేర్చుకున్న అభినందం కుటుంబం ఆశీర్వదించబడాల. 3 నెలలు చేర్చుకున్న ఓబేదేము కుటుంబం ఆశీర్వదించబడింది. నిన్ను బట్టే నోవాకు ఒక్కన బట్టే కుటుంబాన్ని కాపాడాడు. మరి ఈరోజు నిన్ను బట్టే నీ కుటుంబాన్ని, నీకు కలిగిన అంతటినీ కంచి వేసి ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు. ప్రార్థించు. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, ఓబేదేము నాయన అయా 3 నెలలు మాత్రము నాయన తన ఇంట్లో నేను చేర్చుకున్నప్పుడు ప్రభా, తనను తన ఇంటి వారందరూ ఆశీర్వదించిన దేవుడు ప్రభా. 20 సంవత్సరములు చేర్చుకున్న ఆ బిడ్డను ఆశీర్వదించలేదు కదా నాయన. అయా మీ కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే నిజముగా నిన్ను చేర్చుకోకేనేమో నాయన. ఈ రోజున మా ప్రియ బిడ్డని సన్నిధిలో మొరపెడుతున్నారు. బిడ్డల కుటుంబములో ఇల్లనగా నాయన వాళ్ళ హృదయములో చేర్చుకున్న కృప దయచేయండి. ఆ కొరతను మీరు తీసివేసేయండి నాయన. బిడ్డలు కలిగిన అంతటిని మీరు కంచి వేసి కాపాడండి. బిడ్డల గృహములో నిద్ర సురక్షితముగా ఏ దుష్టుడు భయము లేకుండా ఉండే కృప మీరు బిడ్డలకు దయచేయండి ప్రభా. మేమందరం వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి అయ్యా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనతర ప్రభావాలు మీరు మాత్రమే పొందరని నజరేతుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.